సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. కుడి వచ్చిన ఆమె అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి చదవబడినటువంటి వాక్య భాగంలో గలతీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 5 వచనాలను మనము చదువుకుని ఉన్నాం. పోయిన వారంలో కూడా కొన్ని విషయాలు ఈ అధ్యాయం నుండి మనము నేర్చుకుని ఉన్నాము. మరికొన్ని విషయాలు దేవుని సహాయం ద్వారా ఈ భాగంలో నుండి నేర్చుకోవడానికి ప్రభు వైపు మన హృదయాల్ని లగ్నం చేద్దాం. మొదటి మాట కింద 6వ అధ్యాయము మొదటి వచనములో ఒక సహోదరుడు మరి తప్పిపోయినట్లయితే ఆ సహోదరుణ్ణి తిరిగి మరలా పునరుద్ధరించడానికి మరి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మనం కొన్ని ముందు వారంలో మనం నేర్చుకుని ఉన్నాం. ఒక సహోదరుడు ఒక స్పిరిచువల్ బ్రదర్గా, ఒక స్పిరిచువల్ సిస్టర్గా నీవు ఉండాలి అంటే నీ పొరుగువానికి నీవు చేయవలసినటువంటి ఒక బాధ్యత ఏంటంటే, వారు పడిపోయిన పరిస్థితుల్లో, ఏదైనా తప్పిదములో, పాపములో, బలహీన పరిస్థితుల్లో పడిపోయినటువంటి సమయంలో వారికి నీవు చేయవలసింది ఏంటంటే చేయూతను అందించాలి. వారిని తిరిగి నిలవబెట్టాల్సినటువంటి బాధ్యత ఆత్మీయ సహోదరిగా నీ మీద నా మీద ఉన్నది అనే విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నువ్వు ఒక స్పిరిచువల్ బ్రదర్గా, ఒక స్పిరిచువల్ సిస్టర్గా తోటి వ్యక్తికి ఉండేటప్పుడు నీకు ఒక ప్రమాదము పొంచి ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ ప్రమాదం? మనకు ఒకవేళ మన సహోదరుడు ఎవరన్నా పడిపోతే ఆ వ్యక్తిని మనము లేపడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి అనేది మనం ఆలోచన చేయాలి. అంటే అతడు మనల్ని కిందకి లాగేస్తాడని కాదు అక్కడ ఉన్నటువంటి ప్రమాదము. అంటే కొన్నిసార్లు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. ఎవరన్నా నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు వాళ్ళకి చేయగనక అందితే వాళ్ళు అందించిన వాళ్ళనే కిందకి లాగేస్తారు. అంటే అలాంటిది కాదు ఇక్కడ సమస్య. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా మరొక వ్యక్తిని పైకి లేపుతున్నప్పుడు ఈ పైన ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి ప్రమాదంలో ఉన్నాడు అనే విషయాన్ని ఉన్నాడంటే, ఇతని యొక్క ఆలోచన దృక్పథం ఎలాగ ఉంటుందంటే, కొన్నిసార్లు నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను ఈ పాపంలో పడలేదు, నేను పవిత్రుడిగా ఉన్నాను, అతడు పాపిగా ఉన్నాడు అని అతని కొరకు ఆ యొక్క చేయూతను ఇవ్వడానికి, లేకపోతే అతనికి సహాయం చేసే విషయంలో నీవు సెల్ఫ్ రైచియస్గా నీవు గుర్తించుకుంటావు. స్వనీతి పరుడిగా, అంటే నేను నీతిమంతుడిని, అతడు పాపం చేసి పడిపోయాడు అనే విషయంలో నిన్ను నీవు కంపారిజన్ చేసుకుని అతనికన్నా నేను నీతిపరుణ్ణి, భక్తిపరుణ్ణి అని నీకు నువ్వుగా మరి ఆలోచన చేసుకుంటూ ఉంటావు ప్రియులు. కాబట్టి అది పాపము అనే విషయాన్ని మనం పడిపోయేటువంటి ప్రమాదం ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల. ఈ కొరింథీయులకు రాయబడినటువంటి పత్రికలో ఒక మాటను మనం చదువుదాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుదాం. 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకుని వాళ్ళు. ఎవరైతే మరొక వ్యక్తికి సహాయం చేయడానికి ముందుకు వస్తా ఉన్నారో, పడిపోయినటువంటి వ్యక్తికి చేయూతనిచ్చి అతన్ని లేపడానికి ముందుకు ఎవరైతే వస్తున్నారో అలాంటి వ్యక్తికి ఏం చేయాలంటే చేయూతనివ్వాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ చేయూతనిచ్చేటువంటి ఆ సమయంలో ఇతను ఎలాగ అనుకోవాలంటే, నేను నిలబడ్డాను, నేను పడిపోలేదు,
నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను నీతిమంతుడిగా ఉన్నాను అని అనుకోవడానికి లేదండి. మరి ఎలా ఆలోచన చేయాలి అతడు అని అంటే, నిలిచుచున్నట్టు తాను నిలిచున్నానని తలంచుకొని ప్రతివాడు, నేను ఇందులో పడుకోలేదు, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను నీతిమంతుడిగా ఉన్నానని తన్ను తాను నిలబడ్డాను అని అనుకున్నటువంటి ప్రతి వాడు కూడా ఏం చేయాలంట, తాను పడిపోకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. పడకుండా ఉండడానికి మొదట అతడు చూసుకోవాలి. రెండోది, అతడు కూడా ఇలాంటి బలహీనత వంటి కలిగి ఉన్నవాడే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అతనికి కూడా బలహీనత ఉంది. ఇతనేమి పరిశుద్ధుడు అని అనుకోవడానికి వీల్లేదు. మనమే బలవంతులమా, లేదా భక్తిపరులమా, లేదా పరిశుద్ధులమనా అంటే కాదండి. మనకు కూడా ఇలాంటి సేమ్ పాప స్వభావం కలిగినటువంటి వారమే. అతడు బహుశా అందులో పడ్డాడు, మనం ఇంకొక దాంట్లో పడి ఉండవచ్చు. కాబట్టి ఆ నించున్నటువంటి మనము అలాగా నిలబడినటువంటి వారం అని తలంచిన ప్రతివాడు కూడా మనం పడిపోకుండా జాగ్రత్త పడాలనేటువంటిది ఇక్కడ మనకు రాయబడతా ఉంది ప్రియులరా. కాబట్టి ఏ రీతిలో ఈ వ్యక్తికి సహాయము చేయాలి, పడిపోయినటువంటి వ్యక్తికి ఎలాగ మనము సహాయపడచ్చు అని అంటే, ఒకటే ఒక మార్గం ఉంది. అదేంటంటే, దేవుడు అనుగ్రహించినటువంటి కృపను మనము అతడికి కనపరచగలిగిన వారంగా ఉండాలి ప్రియదేవులారా. దేవుని యొక్క కృపను మనము ఆ వ్యక్తికి కనపరచాలనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి శోధనలో పడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే ఆ వ్యక్తికి సహాయపడుతున్నాడో ఆ వ్యక్తికి ఎలాగ ఆలోచన చేయాలంటే, నేనును అటువంటి బలహీన స్థితిలో ఉండవాన్ని దేవుడు నాకు కృప చూపించాడు అని ప్రభు కృపను ఆధారం చేసుకుని మనం ఆ వ్యక్తికి, ఎదుటి వ్యక్తికి సహాయపడేటువంటి ఆ పరిస్థితి మనం కనపరచాలనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కొన్నిసార్లు ఈ స్వనీతిని మనం ఎప్పుడైతే ఆధారం చేసుకుని మనం జీవించడానికి ప్రయత్నం చేస్తామో, అక్కడ నిలబడినటువంటి ఈ వ్యక్తి కూడా మరి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది ప్రియులరా. స్వనీతిని ఆధారం చేసుకున్న మనం దేవుణ్ణి వెతకూడదు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నాను అనుకున్న, నీతిమంతుడు అయిన వ్యక్తిగా ఉన్నాను అనుకున్నటువంటి ఈ వ్యక్తి మనం స్వనీతిని అన్నాడు ఆధారం చేసుకోకూడదు. నేను ఇలాంటి బలహీనతల్లో ఉన్నవాడనే అనే రీతిలో మనం ఆలోచన చేయగలగాలి. కాబట్టి పడిపోయినటువంటి ఏ వ్యక్తిని కూడా మనం చిన్న చూపు చూడకూడదు, లేదా ఇతడు ఇలాంటి స్థితిలో ఉన్నాడని అతన్ని హేళన చేసేటువంటి స్థితి కాకుండా, మనం కూడా ఇలాంటి బలహీనత కలిగిన వారమే అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కొన్నిసార్లు ఈ విషయాన్ని ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ఒక వ్యక్తి మరి ఎలాగ అతనికి సహాయం చేయాలి అనేటువంటి దానికి ఈ వృత్తాంతము మనం అర్థం చేసుకుందాం. స్వార్థని విశ్వసిస్తున్నటువంటి ఒక వ్యక్తి పశ్చాత్తాపానికి సువార్త విశ్వసించేటువంటి ఒక విశ్వాసికి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఈ విషయం కొంచెం వివరంగా మనకు అర్థమవుద్ది ప్రియులరా. ఉదాహరణకి ఈ విషయాన్ని ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తి ఎలాగ క్షమింపబడతాడు అని ప్రశ్న వేస్తే మనం ఏమని చెప్తాం? జవాబు, మనం ఎలా క్షమింపబడతామండి? నాకు పాప క్షమాపణ కావాలి. అయితే నేను క్షమాపణ పొందాలంటే నేనేం చేయాలి అండి? నేను క్షమింపబడాలి అని అంటే నేను చేయాల్సిన పని ఏంటి? సరే, నేను క్షమించబడాలి అంటే సాధారణంగా వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే, మొదట నేను చేసిన తప్పేదో నేను దేవుని సన్నిధిలో ఒప్పుకొని దాని విషయమై నేను ఏం చేయాలా? పశ్చాత్తాపడాల. పశ్చాత్తాపడితే అప్పుడు నాకేమొస్తుంది? క్షమాపణ వస్తుంది. దీనికి అందరూ అంగీకరిస్తారు కదా. ఇక్కడే అందరూ పడిపోతాం. క్రైస్తవ విధానం ఇక్కడే మరి ఫెయిల్ అయిపోతా ఉంది.
అంటే మనం పశ్చాత్తాపడితేనే దేవుడు క్షమాపణ ఇస్తాడు, పాప క్షమాపణ మనకి కలుగుతుంది అన్న రీతిలో మనం ఆలోచన చేస్తాం. ఉదాహరణకి ఈ ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేద్దాం. ఏంటి ఎగ్జాంపుల్ అంటే దావీదు జీవితాన్ని మనం తీసుకున్నాం. దావీదు చేసినటువంటి తప్పిదాలు మనకు తెలుసు కదా. మొదటిది బెత్షెబాని మోహించాడు, ఆమెతో మరి వ్యభిచారం చేశాడు, తర్వాత ఆమె భర్తని చంపించాడు. ఈ 3 పాపాలు అతని మీద ఉన్నాయి. ఈ 3 కూడా తెలిసి చేసిన ఐహిచ్చిక పాపాలుగా మనం చూస్తాం. కావాలని చేసినవే, తెలియకుండా ఇతను చేసింది కాదు, తనకు తానుగా దానికి శిక్ష ఏంటో కూడా తెలిసి ఉండి కూడా చేసినటువంటి పాపాలు ఇవి. అయితే వీటికి ఏంటి శిక్ష అని మనం ఆలోచన చేస్తే, వ్యభిచారంకేమో రాళ్ళతో కొట్టి చంపమన్నది, నరహత్య చేస్తే హత్యకి హత్య, లేదా ప్రాణానికి ప్రాణం. కాబట్టి ఈ రెండట్లు విషయాల్లో కూడా ఇతనికి మరణ శిక్ష ఖాయమైపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు దావీదు మరణ శిక్ష అనుభవించాలి. ఇప్పుడు ఇతను చేసినటువంటి పని ఏంటి? పాపము. ఈ పాపానికి ఇప్పుడు ఇతను ఏం చేయాలా? మనం చెప్పుకునే డెఫినేషన్ ప్రకారం ఇతని పాపాలు క్షమింపబడాలంటే పశ్చాత్తాపడాలి. ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడన్నా నేను పలానా ఈ తప్పు చేశాను, పలానా పాపం చేశాను అని చెప్తే, కొన్ని యాజకుని దగ్గరికి వెళ్ళి అయా నేను ఈ తప్పు చేశాను, బలహీనమైన క్షణాల్లో ఈ తప్పు చేశాను అని అంటే యాజకుడు అప్పుడు ఏం చేయాలా? రూల్ ప్రకారం ఏం చేయాలా? ఇతనికి రాళ్ళతో కొట్టి చంపించేయాల. నరహత్యకు కూడా ఇతడు మరణానికి పాత్రుడు కాబట్టి దావీదును చంపించేయండి అని ప్రధాన యాజకుడు పిలుపునిస్తాడు. ఎందుకంటే ఇతడు ఏం చేశాడు? తన పాపాన్ని పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకుని పశ్చాత్తాపడ్డాడు కాబట్టి అతనికి శిక్ష వేసేయాలి. ఇప్పుడు నేను ఎక్కడ పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని పశ్చాత్తాపడితే నేనెక్కడ చనిపోతాను అని చెప్పి దావీదు ఏం చేశాడు? ఆ పాపాన్ని మరెక్కడా చెప్పలేదు. అతని పాపం బయట ఎక్కడ పడుతుందో అని చెప్పి బెత్షెబా చేసిన విషయంలో అతని భర్తను కూడా చంపించాడు. కాబట్టి ఇప్పుడు ఇంకెవరికీ తెలియదు ఈ పాపం. దావీదు జీవితంలోనే ఈ పాపం ఉండిపోయింది. ఒప్పుకోవడానికి కూడా పరిస్థితి లేదు. ఒప్పుకుంటే చంపించేసేటువంటి పరిస్థితి, ప్రాణహాని పరిస్థితి. ఇప్పుడు ఒప్పుకుంటే ఇతనికి క్షమాపణ అని మనం అంటున్నాం. పాపాలకి ఒప్పుకోలు మనం చేసుకుంటే, మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు క్షమించి పశ్చాత్తాపడితే క్షమిస్తాడని అంటున్నాం. ఒప్పుకునే పరిస్థితి లేదు, పశ్చాత్తాపడే పరిస్థితి దావీదుకి లేదు. మరి ఎలాగా ఇతని పాపాలు మరి ఒప్పుకుంటాడు? ఒప్పుకోలేడు. కాబట్టి ఒప్పుకోకుండానే తన జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు. తన జీవనం కొనసాగిస్తుంటే అప్పుడు నాతాను ప్రవక్త వచ్చాడు. నాతాను ప్రవక్త వచ్చి ఒక స్టోరీ చెప్పాడు, ఒక మంచి స్టోరీ. అయ్యా ఇలాగా ఒక బలహీనమైనటువంటి ఒక బీదవాడు ఒకడు ఉన్నాడు, అలాగే ధనికుడు అయినటువంటి ఒక వాడు ఉన్నాడు. బీదవాడికి ఒక గొర్రె ఉంది, ధనవంతుడికి ఏమో అనేక గొర్రెలు పశువులు ఉన్నాయి. ఈ ధనవంతుని ఇంటికి ఒకడు ఫ్రెండ్ వచ్చాడు. ఆ ఫ్రెండ్కి ఇతడు విందు చేయాలనుకుని ఈ దరిద్రుడి దగ్గరికి వచ్చి దరిద్రుడికున్న ఒక గొర్రెని ఇతనికి భోజనం చేయడానికి లేదా విందు చేయడానికి ఇమ్మని అడిగాడు. ఇతడు చాలా ప్రాధేయపడినా అతడు ఒప్పుకోక ఇతనికున్న ఒక గొర్రెను బలవంతంగా తీసుకుని అతని సహోదరికి విందు చేసాడు. అనగానే దావీదుకి కోపం వచ్చి అతనికి 4 అంతలు చెల్లించాలి, ఒక గొర్రెకు బదులుగా 4 గొర్రెలు ఇవ్వాలి అని ఇలాగేదో తీర్పు దావీదు చెప్పాడు. అయితే స్టోరీ చెప్పనిచ్చి నాతాను ప్రవక్త అన్నాడు ఒక్కసారిగానే, ఆ మనుష్యుడివి నీవే అని అన్నాడు. దావీదుకి ఇంకా అర్థమైంది, అతని తప్పు బయట పడిపోయింది అనేటువంటి ఆ స్థితిలో అతను ఆలోచన చేశాడు. అక్కడ దావీదు చేసిన పని ఏంటంటే, అతను పశ్చాత్తాపడలేదు కానీ అక్కడ అవును అని ఒప్పుకున్నాడు. ఆ మనుష్యుడే నువ్వే అంటే, అవును నేనే ఆ మనిషిని, నేనే ఆ తప్పు చేసిన వ్యక్తిని అని తన తప్పుని అంగీకరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు దావీదుకి వెంటనే రావాల్సినటువంటి ఆలోచన ఏంటంటే, నా తప్పు ఇప్పుడు బయటపడిపోయింది కాబట్టి ఇప్పుడు నాకేం సంభవిస్తుంది?
మరణం శిక్ష నాకు వస్తుంది. ఆ శిక్ష ఏంటంటే మరణం, నన్ను చంపేస్తారు అనే భయం ఇతన్ని ఆవరించింది. ఆ భయంతో ఇతడు ఉన్నాడు. అయితే నాతాన్ ప్రవక్త ఒక చక్కని ఆ విషయాన్ని చెప్పాడు. దేవుని ఇచ్చిన మాట ఏంటంటే, నీవు చావనవసరం లేదు, చావనక్కర్లేదు, నీ పాపమును యెహోవా పరిహరించి ఉన్నాడు. అతడు తన గుండెలను చేతిలో పట్టుకుని బిక్కు బిక్కుమని ఎప్పుడు నన్ను చంపేస్తారా అన్నట్లుగా ఉన్న దావీదుకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాడు నాతాన్ ప్రవక్త, నీవు చావనవసరం లేదు. వెంటనే సంతోషంతో అతడు మరి దేవుని స్తుతించడం మనం చూస్తా ఉన్నాం. 32వ కీర్తన రాస్తా ఉన్నాడు. తన పాపమునకు పరిహారమును పొందినవాడు, తన అతిక్రమమునకు పరిహారమును పొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని ఆ కీర్తన రాస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. 32వ కీర్తన. కాబట్టి ఈ విధానాన్ని, ఈ వృత్తాంతాన్ని అంతా మనం అర్థం చేసుకుంటే, దావీదు పశ్చాత్తాపడ్డా అని అంటే పశ్చాత్తాపడడానికి అవకాశం లేదండి. తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే గనక అతన్ని రాళ్ళతో కొట్టి చంపేస్తారని అతడు పాపాన్ని ఒప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే, అతడు ముందు అధ్యాయాల్లో 7వ అధ్యాయంలో అతడు సువార్తనే అంగీకరించాడు. సువార్త దావీదు దగ్గరికి వచ్చింది, నీ సంతానంలో క్రీస్తు ఉద్భవించబోతున్నాడని. ఆ సువార్తను నమ్మిన కారణం చేత అతడు పాపములు క్షమాపణ అతనికి కలిగింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇతడు పశ్చాత్తాపడకుండానే దేవుడు అతని పాపములను ఏం చేశాడు? క్షమించాడు. నీవు చావనవసరం లేదు, యెహోవా నీ పాపములను పరిహరించెను అనేటువంటి మాట. ఎలాగా ఇది సాధ్యమైంది? ఒక పాపినైనటువంటి వ్యక్తిని, పాపి పశ్చాత్తాపడకుండానే, పాపి తన పాపమును ఒప్పుకోకుండానే దేవుడు క్షమించే అంత గొప్ప దేవుడా మన దేవుడు? అంటే అవును, నీవు పశ్చాత్తాపడకుండానే, నీవు నీ పాపాన్ని ఒప్పుకోకుండానే దేవుడు నీ పాపాలను క్షమించి పరిహరించేటువంటి గొప్ప దేవుడు ఆ దేవుడు, మన దేవుడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనమందరం ఆరాధిస్తా ఉన్నాం. ఇక్కడ ఈ విషయాన్ని ఒకటి జ్ఞాపకం చేద్దాం ప్రియులారా. ఏంటంటే, సాధారణంగా మనం ఎలా ఆలోచన చేస్తామంటే, పశ్చాత్తాపడడం వలన పాప క్షమాపణ కలుగుతుంది, క్షమాపణ మనకి లభిస్తుంది అని అనుకుంటాం. అంటే నేను నా పాపాలను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో నా పాపంలో నేను పశ్చాత్తాపడితే అప్పుడు నా పాపములకు క్షమాపణ కలుగుతుంది అని అంట. అని వాస్తవం ఏంటంటే, దాన్ని రివర్స్ చేయాలి. ప్రభు నువ్వు ఒప్పుకోకుండానే నీ పాపములు క్షమించినటువంటి వాడు. దావీదు ఇంతకీ ఎప్పుడు పశ్చాత్తాపడ్డాడంటే, తన జీవితాంతం పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు అతనికి గ్రహించాడు, నేనెంత పాపించేసినా సరే దేవుడు నన్ను శిక్షించకుండా, చంపకుండా నన్ను, నా పాపముల్ని ఆయన పరిహరించాడని. అతను చేసిన పాపము తన జీవిత కాలం అంతా కూడా అతనికి పశ్చాత్తాపాన్ని, అతనికి పొందిన క్షమాపణ అతని జీవితాంతం పశ్చాత్తాపడేటట్లుగా చేసింది. కాబట్టి పశ్చాత్తాపడడం వల్ల క్షమాపణ వస్తుందా, లేకపోతే క్షమాపణ పొందుకోవడం వల్ల మనం పశ్చాత్తాపడతామంటే, క్షమాపణ పొందుకోవడం వల్లనే మనం పశ్చాత్తాపడతాం. దావీదు విషయంలో అదేగా జరిగింది. అతడు పశ్చాత్తాపడిన తర్వాత ఇతనికి క్షమాపణ రాలేదు. క్షమాపణ దొరికిన తర్వాత అతడు తను పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ పశ్చాత్తాపడితేనే క్షమాపణ అనేది రైట్ అయితే, ఇప్పుడు పశ్చాత్తాపం ఏమవుతుందంటే ఒక శరీర క్రియ అవుతుంది. పశ్చాత్తాపడితేనే నీకు దేవుడు క్షమిస్తాడు అని మనం బోధిస్తే, మనం ఎవరికైతే పశ్చాత్తాపడు అప్పుడు దేవుడు నిన్ను క్షమిస్తాడని మనం చెప్తున్నామో వాళ్ళందరినీ మనం ఏం చేయాలని దానికి ప్రయత్నిస్తున్నామంటే, వారిలో ఉన్న శరీర కార్యాలని మనం రేకెత్తించడానికి మనం ప్రేరేపిస్తూ ఉన్నాం. కాబట్టి పశ్చాత్తాపము అనేటువంటిది
క్షమాపణ కొరకు ఒక క్రియ కింద గనక మనం చేస్తే మన శరీర కార్యాలని చేస్తున్నటువంటి వారమే. కాబట్టి ఇది క్షమాపణ రావడానికి పశ్చాత్తాపడాలి అని కాదు, క్షమాపణ పొందడం వల్ల దీని బై ప్రొడక్ట్గా, లేకపోతే దానికి ఆ కాజ్ అండ్ ఎఫెక్ట్గా అది జరిగింది, క్షమాపణ వచ్చింది కాబట్టి నా జీవితంలో పశ్చాత్తాపం కలుగుతుంది కదండి. అంటే నేను ఇంత శిక్షకి పాత్రుణ్ణి, ఇంత శిక్ష పడవలసినటువంటి నాకు దేవుడు ఇంత క్షమాపణ ఇచ్చాడు అని నేను నా పాపం విషయమై పశ్చాత్తాపడడానికి సంపూర్ణమైన అవకాశం కలుగుతుంది. కాబట్టి ఒకవేళ దావీదు ఒకవేళ ముందే పడి ఉంటే ఎలా పడి ఉంటాడు? నిజంగా అలాంటి హృదయం వస్తుందా? అసలు నిజంగా దేవుణ్ణి ప్రేమించే హృదయం వస్తుందా? ఒకవేళ ముందే పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, దేవుణ్ణి గురించి ప్రేమ గురించినటువంటి ఇది వస్తుందా? అతనికి ఎంతసేపు ఏమున్నది ఇప్పుడు హృదయంలో? నేను పాపం చేశాను, పాపం వల్ల వచ్చేటువంటి శిక్ష మరణం, నాకు చంపేస్తారు, ఆ మరణము ఈ పాపం వల్ల శిక్ష, ఇదే ఇతని మైండ్లో తిరుగుతూ ఉంది. అతని మైండ్లో ఇదే నీ చేసిన పాపం నేను మరణించే పరిస్థితి అని అతని పాపం అతన్ని అలాగ తినేస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ప్రేమించే హృదయం ఎక్కడ వస్తుంది? అప్పుడు కలగదు. ఎప్పుడు రావచ్చు దేవుణ్ణి ప్రేమించే హృదయం అంటే, ఇతనికి ఇంత పాపానికి ఇంత మరణశిక్ష రావాల్సిన పరిస్థితుల్లో ఆ మరణశిక్షనంతా కూడా దేవుడు కొట్టివేసే అప్పుడు ఇతని హృదయంలో ఏమొస్తుంది? నేను ఎంత ఘోర పాపం చేసినా నా దేవుడు నన్ను ఎంత ప్రేమించి నా పాపము నుండి నన్ను తప్పించి ఆ శిక్ష రాకుండా నాకు క్షమాపణ ఇచ్చాడని, ఎంత గొప్ప దేవుడు నా దేవుడని దేవుణ్ణి ప్రేమించే హృదయం అప్పుడు వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తిలో పశ్చాత్తాపం అనేటువంటిది ఎప్పుడు కలుగుతుందంటే, క్షమాపణకి ముందు కాదు కలిగేది, క్షమాపణ తర్వాత కలుగుతుంది. ఆ దేవుడు నీవు చేసిన పాపానికి రావలసిన శిక్ష నుండి నిన్ను తప్పించినప్పుడు, అయ్యో నేను ఇంత శిక్షకు పాత్రుడైనటువంటి నాకు ఇంత క్షమాపణ ఇచ్చావు అని ఆ దేవుని యొక్క కృపను తలంచుకుని, ఆయన క్షమా హృదయాన్ని తలంచుకుని అతడు దేవుణ్ణి స్తుతించగలుగుతూ ఉంటాడు పిల్లలు. కాబట్టి ఆయన కృపను మనము అర్థం చేసుకుంటే ఆయన అధికంగా మనం ప్రేమించగలుగుతాం పిల్లలు. కృపను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు తన కృపచేతనే ఆది నుండి కూడా ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకోవడం ఆయన కృపచేతనే ఎన్నుకుంటా ఉన్నాడు. ఆయన దయగల హృదయంతోనే మానవులు ఎన్నుకుంటా ఉన్నాడు. సపోజ్ ఉదాహరణకి అబ్రహామును దేవుడు ఎన్నుకున్న విధానం మనం చూస్తే, ఎందుకు ఎన్నుకున్నాడు అబ్రహాముని? ఎందుకు ఎన్నుకున్నాడు? విశ్వాసులకు తండ్రినా. అది ఎప్పుడు వచ్చింది విశ్వాసం? తర్వాత ఎప్పుడో వచ్చింది. దేవుడు వాగ్దానాలు చేసి నిబంధన చేసిన తర్వాత అతని నిబంధనలే నమ్మాడు. ముందు ఏంటి? అబ్రహాము ముందు ఎలాంటి వాడు? అన్య దేశస్థుడు, అన్యుల్ని ఆరాధించేటువంటి ఆ దేవతల ప్రతిమలను చేసుకునేటువంటి ఆ స్థితిలో ఉండాల్సినటువంటి వ్యక్తి. ఒక అన్యుడి అన్య దేవతలను ఆరాధించేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటే మనం ఏమని చెప్తాం? దేవుడు ఎప్పుడు నిన్ను ఎన్నుకుంటాడంటే, నీవు పవిత్రమైన జీవితం, యథార్థమైన జీవితం, పాపము లేకుండా దేవుని సన్నిధిలో పశ్చాత్తాప హృదయంతో నువ్వు ఇలాగెలాగైనా లిస్ట్ చదివి అప్పుడు దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు. అబ్రహాంకి ఇవన్నీ ఏమున్నాయి? అన్యుల్ని ఆరాధించేటువంటి స్థితిలో ఉన్నాడు. అన్య దేవతలను ఆరాధించే స్థితిలో దేవుడు అబ్రహాముని పిలిచి ఎన్నుకున్నాడు. మరి అప్పుడు ఇవన్నీ ఏమైనా ఈ లిస్టు? అబ్రహాంని ఎన్నుకున్నప్పుడు ఏమీ లేవు. యాకోబుని గర్భంలోనే దేవుడు ఎన్నుకున్నాడు కదా. నేను యాకోబుని ఎందుకు ప్రేమించాడు? వాస్తవానికి పోనీ అతని జీవితం ఎలా ఉందంటే భయంకరమైనటువంటి మోసగాడు యాకోబు. అలాంటి మోసగాడిని దేవుడు ఎన్నుకున్నాడు. జీవితాన్ని బట్టి చూస్తే ఎవరిని ఎన్నుకోవచ్చు అంటే యాషావుని ఎన్నుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి మోసాలేమి యాషావు చేయలేదు. ఆ ఒక్క బర్త్ రైట్ అమ్ముకున్నటువంటి జ్యేష్ఠత్వ హక్కు ఒకటి మాత్రమే అతడు అమ్ముకున్నాడు. కానీ మిగిలినన్నిట్లో యాషావుకి టిక్ మార్కులే ఉన్నాయి.
ఈ వీళ్ళన్నిటిలో యాకోబు ఇంటూలే ఉన్నాయి, రాంగ్లే చేసినవి అన్ని. కానీ యాకోబునే దేవుడు ప్రేమించాడు. మరి అతని జీవితాన్ని బట్టి ఎన్నుకున్నాడా, గుణలక్షణాలు బట్టి ఎన్నుకున్నాడంటే గర్భంలో ఉన్నాడు. మంచి అయినను చెడైనను చేయక మునిపే దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. మరి ఇప్పుడేమనాలా? వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడా? అదే నోవాహు కూడా మనం చూస్తే, నోవాహుని అక్కడ ఒక మంచి మాట ఉంటుంది చూడండి. నోవాహు జీవితంలో నోవాహుని ఎన్నుకోవడానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేస్తే 8-9 చదువుదామండి. 8-9 వచనాలు. 6వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయనను, నోవాహు వంశావళిదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇప్పుడు ఇక్కడ ఆలోచన ఒక ప్రశ్న వేద్దాం. ఇందాక ప్రశ్న ఏంటంటే, దేవుడు నోవాహును ఎందుకు ఎన్నుకున్నాడు? అయితే నోవాహుకు ఎందుకు యెహోవా కృప పొందినవాడయ్యాడు? నోవాహు ఎందుకు కృపను పొందాడండి నోవాహు? రైట్, మనం చెప్పేటువంటి మాట ఏంటంటే, అతడు నీతిమంతుడు, ఇంకా నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడే మనం అందరం తప్పుడు అడిగేస్తాం. వాస్తవానికి మనం గమనిస్తే 8-9 వచనాలకి మీకేమన్నా పారాగ్రాఫ్ చేంజ్ కనబడుతున్నట్లు అనిపించిందా? 8వ వచనముతో ఒక పారాగ్రాఫ్ అక్కడ ఎండ్ అయింది. 9వ వచనము నుండి కొత్త పారాగ్రాఫ్ మొదలవుతుంది. ఆ పారాగ్రాఫ్ ఎలా ఉందంటే స్ట్రక్చర్ కూడా మారింది. ఎలాగంటే నోవాహు వంశావళి ఇదే అని ఒక కొత్త సబ్జెక్ట్ని మొదలెడుతున్నాడు. అదంతా తర్వాత జరిగినటువంటి విషయం. ఇప్పుడు మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, నోవాహు యెహోవా దృష్టిలో కృపను పొందిన వాడు ఎందుకు అయ్యాడు అని అంటే, మనం ఇచ్చే జవాబు ఎక్కడి నుంచి ఇస్తున్నాం? 9వ వచనం నుండి తీసుకొస్తున్నాం జవాబు కదండి. నోవాహు నిందారహితుడుగాను, తర్వాత దేవునితో నడిచిన వాడుగాను, నీతిపరుడు అని, కాబట్టి దేవుడు కృప పొందుకున్నాడు నోవాహు అని చెప్తున్నాం. వాస్తవానికి అది తర్వాత జరిగినటువంటి విషయాలు. 8వ వచనాన్ని ఆన్సర్ చేయడానికి 9వ వచనాన్ని మనం యూజ్ చేస్తున్నాం అంటే, వాస్తవానికి మనం గమనిస్తే నోవాహు కూడా ఇలాంటి స్థితిగతులు కలిగిన వాటివే. ఎలాగా? 5వ వచనం చూస్తే, 5వ వచనం ఏముంది? నరుల చెడుతనమంతయు భూమి మీద గొప్పదని, వారి హృదయముల యొక్క తలంపుల్లోని ఊహంతయు కేవలము చెడ్డదని యెహోవా చూచాడు. ఆ చూచినటువంటి విషయాల్లో నోవాహు కూడా ఉన్నాడు. నోవాహు ఏమి పరిశుద్ధమైన జీవితం, యథార్థ భక్తి జీవితం అని కాదు, కానీ ఇలాంటి పరిస్థితే. ఎందుకంటే ఇతని యొక్క హృదయం కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఇతని పితరుడు ఎవడో? ఆదాము సంతతి నుండే కదా వచ్చాడు. ఆదాము చేసినటువంటి పాపము నుండి అతని పాప స్వభావాన్ని నోవాహు కూడా క్యారీ చేస్తున్నాడు. నోవాహులో కూడా పాప స్వభావమే ఉంది. కాబట్టి మనం నోవాహుని ఏమని చెప్పొచ్చు అంటే, ఇతడు కూడా పాప స్వభావం కలిగిన వాడే, పాపే అని మనం చెప్పొచ్చు. అయితే దేవుడు కృప చూపించాడంటే దేన్ని బట్టి చూపించాడనంటే, దేన్ని బట్టి? ఆయన చూపించాలనుకున్నాడు, అది ఆయన ఇష్టమైంది, ఆయన ఎన్నుకోవాలనుకున్నాడు, ఆయన కృప చూపించాలనుకున్నాడు. తన వాగ్దానం ముందు ఒకటి వాగ్దానం చేశాడు ఆదాము అవ్వలకి. ఏమని వాగ్దానం? స్త్రీ సంతానంగా రక్షకుడు ఉద్భవింపబోతున్నాడు, అతడి ద్వారా పాప విమోచన కలుగుతుంది అనేటువంటి ఈ కాన్సెప్ట్ దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవునికి ఒక వ్యక్తి కావాలి, ఒక కుటుంబం కావాలి దేవునికి. ఆ ఒక్క కుటుంబము ప్రపంచంలో ఎవరినైనా ఎన్నుకోవచ్చు. ఆయన ఎన్నుకున్నది ఎవరినంటే నోవాహుని ఎన్నుకున్నాడు. దేవుడు నోవాహుని ఎన్నుకుని నోవాహుకు కృప చూపించడం బట్టి అతడు అన్ని విషయాల్లో నిందారహితుడిగాను,
నీతిమంతుడుగాను దేవునితో కూడా నడిచినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం అండి. ఇలా చేసేయడని దేవుడు అతన్ని ఎన్నుకోలేదు. అంటే ఇది తర్వాత జరిగింది. 9వ వచనం 8 ముందు జరిగిందా, 9 ముందు జరిగిందా అంటే 8 ముందు జరిగింది. కృప ముందు వచ్చింది. కృప ముందు దేవుడు నోవహు మీద కనపరిచాడు. తర్వాత అతని జీవితంలో జరిగిన ఆ కాన్సెప్ట్స్ అన్నిటినీ వివరిస్తున్నాడు. అతడు ఇలా దేవునితో నడిచిన వాడు, అతను నీతిమంతుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడని అతని గురించి వివరణ ఇస్తా ఆ జాబితాను మొదలు పెడతా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు తన కృప చేత జ్ఞాపకం చేసుకుంటాడు. కృప చేత ఆ వ్యక్తిని ఎన్నుకుంటాడు. కృప అనుగ్రహించి ఆ వ్యక్తిని క్షమిస్తాడు అనేటువంటి ఈ మాటలు చెప్పేటువంటి వారు కావాలి ప్రస్తుత దినాల్లో. పాపం చేయగానే ఏమని చేస్తాం, వాడిని 4 గెద్దల్లాగా నలుగురు ఇంకా మరికంతా వాడిని పొడుచుకు తినడానికి మనం చూస్తూ ఉంటాం. కానీ ఆయన దేవుడు కృపగల దేవుడు. నాతాను చెప్పినటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. చర్చిల్లో ఇప్పుడు నాతానులు లేరు. నాతాను చెప్పింది ఏంటంటే అతడు భయంతో ఉన్నాడు, పాప భీతితో, లేకపోతే మరణిస్తాడనేటువంటి ఇదితో ఉన్నాడు దావీదు. నా పాపం బయటడిపోయింది, ఇంకా నాకు మరణం తప్ప మరొకటి లేదు, నాకు మరణించేస్తాను, నేను చనిపోతాను అని అలాంటి భయంతో ఉన్నటువంటి ఈ దావీదుకు శుభవర్తమానము చెప్పినటువంటి వ్యక్తి నాతాను ఏమని చెప్పాడు, నువ్వు చావనవసరం లేదు, యెహోవా నీ పాపమును పరిహరించాడు. అలా చెప్పేవాళ్ళు మనకు ఉండాలి. ఒక సహోదరుడు, మన సహోదరుడు ఎవరైనా పడిపోతే, అరే బాబు నువ్వు ఈ పాపం చేసినంత వలన నువ్వేం నరకానికి వెళ్ళిపోవు, ఈ పాపంలో పడిపోయినంత మాత్రాన జీవితమేమి అంతం అయిపోలేదు, నీవేం నష్టం ఏం జరగలేదు, పర్లేదు, నుంచో నిలబడు. దేవుడు ఎలాంటి వాడు, నువ్వు చావనవసరం లేదని దావీదే అంతంత ఘోర పాపం చేసిన దావీదికే దేవుడు నువ్వు చావనవసరం లేదు, యెహోవా నీకు పాపాలను పరిహరించాడని చెప్పాడు. కాబట్టి మన పాపాలను కూడా మరింతగా క్షమించగలిగినటువంటి దేవుడు అని ఆ వ్యక్తికి మనం ఏం చేయాలంటే దేవుని కృపను గురించి మనము ఆ వ్యక్తికి చెప్పగలగాలి. నేనే మనల్ని ఆధారం చేసుకోకూడదు. నేను నీతిమంతుడిని, చూడు నన్ను చూసి నేర్చుకో, బుద్ధి తెచ్చుకో అని వాళ్ళని మరింత తిట్టేసి వాళ్ళని లీక్ చేయడం కాదు. మనం అలాంటి బలహీన పరిస్థితుల్లోనే ఉన్నాం, మనం అలాంటి పాప స్వభావంలోనే ఉన్నాం అని చెప్పి ఆ సిట్యువేషన్ని మనం ఏం చేయాలంటే సాత్వికమైన మనసుతో అతను ఏం చేయాలంటే క్రీస్తు యొద్దకు మరలా అతన్ని నడిపించడానికి మనం పూనుకోవాలి ప్రియులారా. కాబట్టి స్వార్థని ఒక వ్యక్తిని తీసుకురావడానికి, మరలా నిలబెట్టడానికి తోటి సహోదరికి మనం ఒక స్పిరిచువల్ బ్రదర్గా, స్పిరిచువల్ సిస్టర్గా మనం వారిని చేయూతనందించి లేపే విషయంలో దేన్ని మనం ఆధారం చేసుకోవాలంటే మన నీతిని ఆధారం ఎన్నడూ చేసుకోకుండా స్వనీతితో నేను నిలుచున్నాను, లేకపోతే నేను పరిశుద్ధుని అని మనం చేసుకోకుండా క్రీస్తు కృపని అతనికి వివరిస్తే చాలండి. క్రీస్తు కృప ఇంత గొప్ప ప్రేమమయుడైనా, ఎంత ఘోర పాపినైనా సరే క్షమిస్తాడు. అతడు పశ్చాత్తాపడకుండానే అతన్ని క్షమించాడు. తర్వాత అతని క్షమాపణ బట్టి అతడు పశ్చాత్తాపడ్డాడు. ఇంత గొప్ప దేవుడని ఆ దేవుని యొక్క కృపను మనం ఆ వ్యక్తికి చెప్పినట్లయితే, అయితే నా పాపం కూడా వెంటనే వస్తాడు, ఆ ప్రశ్న వస్తుంది అతనికి, నా పాపాన్ని కూడా క్షమిస్తాడా అంటే క్షమిస్తాడు. దావీదు పాపాన్ని క్షమించిన దేవుడు మన పాపాలని క్షమించడా? మనమేనంత మర్డర్ చేసిన పరిస్థితా, లేకపోతే మరి అతనికన్నా భయంకరమైన పాపం చేస్తామా? లేదే. అలాంటి వ్యక్తినే దేవుడు పాపాన్ని పరిహరించాడంటే మన పాపాలను కూడా పరిహరిస్తాడు కృపచేత అని దేవుని కృపను మనము ఆ వ్యక్తులకి మనం ప్రకటించేటువంటి వారంగా ఉండాలి ప్రియులారా. కాబట్టి పశ్చాత్తాపం ఇది ఎందుకు చెప్తున్నానంటే, పశ్చాత్తాపానికి సువార్తకి ఉన్నటువంటి సంబంధం, క్షమాపణ నీకు ఎప్పుడు కలుగుతుందంటే పశ్చాత్తాపడిన తర్వాత క్షమాపణ కాదండి, క్షమాపణ నీకు దొరికిన తర్వాతనే నీవు పశ్చాత్తాపడతావు.
కాబట్టి ఆయన దేవుడు క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు. మన దేవుడు అంటే దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. తప్పిపోయిన కుమారుడు విషయంలో కూడా మనం చూస్తే అతడు అనుకున్నాడు మనసులో, నేను నా తండ్రి వద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుదాం అని అనుకున్నాడు. ఇంకా అతడు దూరంగా ఉండగానే తండ్రే అతడు పరిగెట్టుకుని వెళ్ళి అతన్ని కౌగిలించుకున్నటువంటి పరిస్థితి. అతను ఇంకా క్షమాపణ అడగకుండానే తండ్రి అతని పాపములని క్షమించినట్లుగా మన పాపాలను కూడా దేవుడు క్షమించేటువంటి ఆ దేవుడుగా ఆ దేవుడు ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమని, ఆ కృపని, దేవుని యొక్క కృపని మనం చెప్పాలి వ్యక్తులకి. చూడండి, దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు కదా, నా కృప నేను అతనికి దూరం చేయను అనే ఒక మాట దేవుడు ఉపయోగించాడు. నా కృప అతనికి దూరం చేయను. కాబట్టి మనకి కూడా అంతే. మనం దేవుని సన్నిధిలో, మనం ఆ దేవుని బిడలుగా ఒక్కసారి దేవుని చేత దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత, క్రీస్తు యేసునందు విశ్వసించిన తర్వాత దేవుని కుమారులంగా మనం ఉంటాం. దేవుని కుమారులకి ఆయన ఇచ్చేటువంటి స్థితి ఏంటంటే, ఆయన కృపను మనకెన్నడూ కూడా ఆయన దూరం చేసేటువంటి వాడు కాదు. కాబట్టి ఆ కృపని మనం తోటి వ్యక్తులతో, పడిపోయినటువంటి వ్యక్తులతో, దేవుడు ఇలాంటి వాడు, ఇంత గొప్పవాడు అని కృపణ గురించి మనం వివరించేటువంటి వారంగా మనం ఉండాలి ప్రియులరా. అయితే ఈ రెండవ వాక్యాన్ని మనం చూద్దాం. రెండవ వాక్యం, ఒకని భారములు మనం ఏం చేయాలంట, ఒకరము భరించాలి అనేటువంటి మాట మనం ఇక్కడ ధ్యానం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియులరా. అసలు ఈ భారము, ఒకని భారము ఒకరు మోయడం అంటే ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒకని భారములను ఒకడు భరించి క్రీస్తు నియమమును పూర్తిగా మనము నెరవేర్చినటువంటి వారంగా మనం ఉండాలి. ఉదాహరణకి ఈ వాక్యాన్ని మనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాయబడిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. ఎవడైనను బలహీనుడైన నేనును బలహీనుడు కానా, ఎవడైనను తొట్టిల్లబడిన నాకును మంట కలగదా. చూడండి, బలహీనుడు, ఎవడైనను బలహీనుడైన నేనును బలహీనుడు కానా అంటే బలహీనులు అందరూ బలహీనులే అంటే ఒకరు బలవంతులు అనేటువంటి వారు ఎవరు లేరు. ఒకరిగా అంటే సాధారణంగా ఈ సహాయం చేసేటప్పుడు ఎవరన్నా మనకు వచ్చి సహాయం అడిగితే ఇది చెప్తారు, ఎవరికి ఉండేవి వాళ్ళకున్నాయమ్మా, ఎవరికి ఉండేవి అంటే కష్టాలు ఎవరికి ఉండేవి వాళ్ళకున్నాయి, కష్టం కామన్ అన్నట్టు చెప్పుకొని వస్తూ ఉంటాం. అయితే బలహీనలు అందరం బలహీనలమే, కానీ ఈ బలహీనతలో కూడా ఒకరి యందు ఒకరు మనము ఏమిటో సహాయపడేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలనేటువంటిది ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఆ కొలస్సీలకు రాయబడిన పత్రికలో కూడా 3వ అధ్యాయము, కొలస్సీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు మనం చూద్దాం. జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకననుకొని ఎడల ఒకనినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువుని మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. చూడండి, ఇక్కడ రాయబడుతున్నటువంటి వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని. అంటే ఇక్కడ భరించాల్సినటువంటి విషయము, కాన్సెప్ట్ మనము చదువుతున్నప్పుడు ఈ మాట అర్థం చేసుకోవాలి. ఏంటంటే, ఎవడైనను తనకు హాని చేసినని అనుకుని నీకే ఎవరన్నా హాని తలపెట్టారు, నువ్వు నాశనం అయిపోవాలని, లేకపోతే నీవు ఏదన్నా ఇదైపోవాలని వారు కోరుకుంటున్నారు, లేకపోతే నీవు నష్టపోవాలని వారు కోరుకుంటున్నారు, నీకు ఏదో ఒకటి ఇబ్బంది చేసి నేను బాధ పెట్టాలని వారు తలస్తూ ఉన్నారు. అప్పుడు నీవు చేయవలసినటువంటి పని ఏంటంటే, ఒకరినొకడు సహించుచు.
ఒకరినొకడు సహించాలి. అంటే ఇది ఆ, ఎందుకు ఈ విధంగా మనము చేయాలి అంటే, ప్రభు అది ఆయన మనకి జరిగించారు ఈ విషయాన్ని. ప్రభువుని పాపములన్నిటినీ, ప్రభువుని శిక్షంతటిని ఆయన సహించి భరించినట్లుగా మనం కూడా ఆ మోడల్ని మనము మన తోటి వ్యక్తులకు మనం కనపరచాల్సిన బాధ్యత మన మీద ఉంది. చూడండి, పరిశుద్ధులకు ప్రేములైన వారికి తగినట్లుగా మనం నడుచుకోవాలి. అలా నడవాలంటే జాలిగల మనస్సు మనకు ఉండాలి. దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఇవన్నీ ఉండాలి. వీటితో పాటు పైన పరిపూర్ణతకు సాదృశ్యమైన ప్రేమను మనం ధరించుకున్న వారుగా ఉండాలి. కాబట్టి ఎవరైనా నీకు హాని చేస్తే వారిని సహించండి. మరి ఒకరినొకడు క్షమించాలి. ఎలాగా? ప్రభు మిమ్మల్ని క్షమించేలాగా మీరు క్షమించండి. ప్రభు ఇదొకటే మనకి ఆజ్ఞగా మనం చూస్తా ఉన్నాం. ప్రభు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనేటువంటి మాటను తెలియపరిచినట్టుగా. అయితే ఈ యోహాను సువార్తలో శిష్యులకి ఇదే ఆజ్ఞ ఇచ్చాడు ప్రభు. ఇగో నేను మీకు ఒక కొత్త ఆజ్ఞనిస్తున్నాను, మీరు ఒకరినొకడు ప్రేమింపవలననేదే ఆ ఆజ్ఞ, క్రొత్త ఆజ్ఞ అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అయితే మరి ఏంటి మనం భరించాల్సింది? ఇతరులలో మనం భరించాల్సింది ఏంటి? వాళ్ళ పాపాన్ని మనం భరించాలా? లేకపోతే మరి వారికి ఎదురవుతున్నటువంటి పరీక్షలు, ఆ పరీక్షలను మనం భరించాలా? వారి శోధనలు మనం భరించాలా? లేకపోతే వారిలో ఏమి మనం భరించాలి అనే మనం ఆలోచన చేస్తే, వారి లోపాలు, వ్యక్తిగత లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం భరించాలంటే, ఒకని భారము మరి ఒకరు మరి ప్రేమతో మనం కప్పేటువంటి వారంగా ఉండాలి. తప్పిదాలని కప్పేటువంటి వారంగా ఉండాలి. తప్పులు చేసినప్పుడు మనం చేసేటువంటి పని ఏంటంటే, వారితో ఉన్నటువంటి సంబంధాన్ని వెంటనే మనం తెంచేసుకుంటాం కదండి. ఇంకా చాలాసార్లు నేను చూశాను, ఇంకా ఈ తప్పు చేశాడు, ఇంకా ఆడికి మాడికి సంబంధం లేదు, ఇంకా వాడితో మనం మాట్లాడాల్సిన పని లేదని వెంటనే సంబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. అయితే ప్రభువు చెప్తున్నటువంటి ఆ మాట ఏంటంటే, ప్రేమ మనం కనపరచాలి. అలాంటి వ్యక్తులు ఎడల వారు తప్పిదం చేసినప్పటికీ మనం ఒకరినొకరు భరించడం అంటే, వారి పాపాలను మనం మోయగలిగిన వారంగా మనం ఉండాల. చూడండి, అందుకనే అక్కడ రాయబడుతుంది 1 పేతురు 4:8 ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. మనం నిజంగా క్రీస్తు ప్రేమను గనక కలిగి ఉన్న వారమైతే ఎదుటి వారి యొక్క దోషాలు మనం ఎంచమే, ఎదుటి వారి యొక్క తప్పులు మనం ఎత్తి చూపెట్టడానికి ఇష్టపడం. ఒకవేళ మనం ఎత్తి చూపుతున్నామంటే దాని అర్థం ఏంటంటే, క్రీస్తు ప్రేమ మనలో లేదు అనేటువంటిది 100% వాస్తవం. కాబట్టి ఈసారి ఎవరి గురించి అయినా మనం మాట్లాడేటప్పుడు, ఎవరి గురించి అయినా మనం చెప్పేటప్పుడు వారి యొక్క తప్పులు కనుక మనం ఎత్తి చూపుతున్నట్లయితే వెంటనే మనకి మాటలు జ్ఞాప రావాలా. ఆ ప్రేమను మనం, క్రీస్తు ప్రేమను కనపరచాల, వారి ప్రేమను మనం భరించాల. ఇదే ఒకరి భారమును ఒకరు భరించడం అంటే, వాళ్ళు ఎత్తుకుని నడలేనప్పుడు ఎత్తుకుని మోయడం అని కాదు, కానీ మనం మన ఎడల చేసిన తప్పిదాలను మనం మోసేటువంటి వారంగా, క్షమించేటువంటి వారంగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రియులరా. అయితే ఒక క్రైస్తవుని మరి వ్యక్తిగత లక్ష్యాలు ఏంటి అనేటువంటిది కనుక మనం ఆలోచన చేస్తే, రోమాపత్రికలో కూడా మనం చూడగలుగుతాం. 14వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే, రోమాపత్రిక 14వ అధ్యాయము 12వ వచనం. 14వ అధ్యాయము 12వ. కాబట్టి ఈ విషయాలు మనం చూస్తే, మనం ప్రతి వాని యొక్క మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి, ప్రతివాడు కూడా దేవునికి లెక్క అప్పగించాలి అనేటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియుల. కాబట్టి
మనం లెక్క అప్పగించడానికి లేదు అనుకోవడానికి అలాంటి ధోరణి మనం కలిగి ఉండకూడదు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. ఒక క్రైస్తవుని భారం మనం ఏంటంటే, మరి లూకాసు వార్తలో ప్రభువారు అంటా ఉన్నారు, ఎదుటివాని మీరు ఒక వ్యక్తికి మీ మతంలో కలుపుకోవడానికి అతనికి ఎన్నో అంటే ప్రపంచం మొత్తం చుట్టొచ్చినట్లుగా మీరు చేస్తారు. ఎందుకు అంత కష్టపడతారు? ఒక వ్యక్తిని మీ మతంలో కలుపుకోవడానికి మీరు ఇంత ప్రయాసపడతారు. తీరా అతడు మీ మతంలోకి వచ్చిన తర్వాత అతనికి మీరు ఏం చేస్తారంటే, చూడండి ఇక్కడ రాయబడుతుంది 11వ అధ్యాయము 46వ వచనము. ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మోయ సఖ్యం కాని బరువులను మీరు మనుష్యుల మీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువుని ముట్టరు. చూడండి, వీళ్ళు బరువుల్ని మోపుతున్నారు. ధర్మశాస్త్ర ఉపదేశకులు చేసేటువంటి పని ఏంటంటే ప్రజల మీద బరువులు మోపుతున్నారు. ప్రస్తుత క్రైస్తవ్యం కూడా అలాగే ఉందండి. క్రైస్తవ్యం కూడా దీనికి ఏం తీసుకోలేదు, యూదా మతానికి తీసుకోలేదు. ఏంటిది అంటే బరువులు మోపుతాం. చూడండి, ధర్మశాస్త్రాన్ని ప్రభు ఇలాగా ఏమంటారు పోల్చారు కదా. ధర్మశాస్త్ర కాడి క్రింద అనే విషయం నుండి ప్రభు చెప్పడం మనం చూస్తాం, ధర్మశాస్త్ర కాడి నుండి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ధర్మశాస్త్రాన్ని మెడ మీద పెట్టినటువంటి ఒక కాడి కింద ప్రభు ఆలోచన చేసినప్పుడు అది మానవులకి ఏమైంది, బరువు భారము కింద మనం చూస్తా ఉన్నాం. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా మీరు దేవుని దగ్గరికి రావాలంటే ఇలా రావాలి, ఇలా రావాలి, ఇది చేయాలి, అది చేయాలని ఏదో కొన్ని నియమాలు, కొన్ని ఇవి తీసుకురాలా, ఇలాగా ఉత్సేలతో రాకూడదు, ప్రభుకి శ్రేష్టమైనది ఇవ్వాలి అని, దేవునికి ఎలాగ ఇవ్వాలి అలాగే ఇవ్వాలని వాళ్ళు ప్రజల మీద ఎంతో భారాన్ని మోపుతున్నటువంటి వారుగా ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. ప్రస్తుత క్రైస్తవ్యం కూడా ఇలాగే ఉంది. మీరు దేవుని సంధికి ఎలా వస్తున్నారో మిమ్మల్ని మీరు చూసుకోండి అని ఇలాగా మీ వచ్చేటప్పుడు మీరు ఇలా రావాలి, అలా రావాలి, ఇది చేయాలి, అది చేయాలని ఎన్నో లిస్ట్ ఒకటి మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం వారి మీద రుద్దడానికి. అవి భారముతో కూడినటువంటివిగా ఉన్నాయి. అందుకని ప్రభు అంటున్నారు, నా భారమును నా కాడి సులువునుగా ఉంటుంది అనేటువంటి మాట ప్రభు చెప్తా ఉన్నారు. వీళ్ళు ఇంత భారం పెడుతున్నారు ప్రజల మీద, కనీసం వీరు అలా చేస్తారంటే ఒక వేలుతో కూడా వాళ్ళు భారాన్ని మోయరు అనేటువంటి మాట. అంటే వీళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే నీతులు చెప్పడానికి మాత్రమే, వీళ్ళు చెప్పేటువంటి బోధలు ప్రజలకు మాత్రమే, వీరు అది అవలంబించేవిగా ఉండవు అనేటువంటి మాట ప్రభువే చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనము అంటే వారి మీద భారం మోపేటువంటి వారంగా కాక వారి భారాల్ని మనము పంచుకునేటువంటి వారంగా, భరించేటువంటి వారంగా మనం ఉండాలి అనేటువంటిది ఇక్కడ ప్రభు మనకి నేర్పిస్తా ఉన్నాడు ప్రియుల. తర్వాత ఇక్కడ మనం ఇంకొక మాట చూస్తే 5వ వచనాన్ని కూడా, ప్రతి వాడును తన బరువు తానే భరించుకునవలెను కదా. కాబట్టి ఒక వ్యక్తి మరి ఎవరైతే ఈ భారాన్ని మోసేటువంటి వ్యక్తి ఉన్నారో అతనికి కూడా బాధ్యతలు ఉన్నాయి, అతనికి కూడా భారాలు ఉన్నాయి. ఆ భారమును మోయడంతో పాటు, ఆ భారాన్ని అతడు మోయడంతో పాటు ఇతరుల భారం కూడా మోసేటువంటి వారుగా మనం ఉండాలి. మరి ఇతరులు తన ఎడల చేసిన తప్పిదములు మరి క్షమించేటువంటి హృదయం కలిగినటువంటి వారుగా మరి ఉండాలనేటువంటిది ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రతివాడు తాను చేయు పని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరులను బట్టి కాక తన్ను బట్టియే అతనికి అతిశయము కలుగును. కాబట్టి ప్రతి వాడు తాను చేయనది పరీక్షించుకోవాలి. నువ్వు చేసేది రైటా కాదా అనేటువంటిది ఒకరికొకరు మనము పరీక్షించి చూడాలి అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. తర్వాత ఈ బోధకుని గురించినటువంటి బాధ్యతలు
మనకున్నాయి. ఎవరైతే మీకు వాక్యోపదేశం చేస్తున్నారో వారికి మీరు చేయాల్సినటువంటి బాధ్యత ఏంటనేటువంటిది కింద మరి ఆ వచనము రాయబడుతుంది. దాని తర్వాత మరి కొన్ని ఆత్మను బట్టి విత్తడము, శరీరమును బట్టి శరీరేచ్ఛలను బట్టి విత్తడం కోసం రాయబడతా ఉంది. అయితే అవి మరి సమయం అవుతుంది కాబట్టి వచ్చే వారంలో దానికి మనం ధ్యానం చేద్దాం. నేటి దినము మరి మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటంటే, ఒక వ్యక్తికి మనం సహాయపడేటువంటి ఆ సహాయము అయితే అతన్ని ప్రభు చెంతకు తిరిగి మరలా మనము రెస్టోర్ చేసేటువంటి విధానం అది ఎలా ఉండాలంటే, సెల్ఫ్ రైచియస్నెస్గా నా స్వనీతిని ఆధారం చేసుకుని అతనికి ఆ సహాయం చేయకూడదు, కానీ క్రీస్తు కృపనే మనం ఆధారం చేసుకోవాలి. క్రీస్తు కృపనే అతనికి ప్రకటించాలి. క్రీస్తు ప్రేమ, ఆయన క్షమ గుణ లక్షణాలను మనం దేవుని ప్రేమను, ఆయన గుణ లక్షణాలను, ఆయన ఎంత కనికర సంపన్నుడు అనే ఆ విషయాలు మనం కృపగల దేవుడు అనేటువంటిది వానికి చెప్తే చాలు, ఆ వ్యక్తి దేవుని యందు నమ్మిక ఉంచుతాడు. తద్వారా దేవుని యొక్క క్షమాపణ అతను పొందుకున్నవాడై అప్పుడు పశ్చాత్తాపడతాడు తన పాపములను బట్టి. ఎలాగ దావీదైతే ఆ క్షమాపణ పొందిన తర్వాత తన జీవిత కాలమంతయు పశ్చాత్తాపడ్డాడు, అలాగే మనం మన పాపముల విషయమై పశ్చాత్తాపడతాం. కాబట్టి పశ్చాత్తాపడడం వలన ఇవి పాపాలు క్షమింపబడవు. ఇంకొక మాట కూడా ఇక్కడ మనం గ్రహించాలి. ఏంటంటే, కొన్నిసార్లు మనం తెలియక తప్పులు చేస్తుంటాం. నువ్వు చేసింది తప్పే, కానీ నీకు కొన్నిసార్లు అది తెలియదు. ఒకవేళ పశ్చాత్తాపడితేనే నీకు క్షమాపణ అని మనం ఆ స్టేట్మెంట్ చేస్తే, నీకు తెలియకుండా తప్పు చేసో, నీకు తెలిస్తే దాని విషయమై నువ్వు పశ్చాత్తాపడతావు. ఇప్పుడు నీకు తెలియకుండా జరిగింది, నువ్వు చేసింది తప్పే, కానీ నీకు తెలియలేదు ఇది తప్పని. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడే అవకాశం ఉందా? మరి అప్పుడు పశ్చాత్తాపడలేనప్పుడు క్షమాపణ కూడా రాదు మనం చేసిన స్టేట్మెంట్ని బట్టి. కాబట్టి అది పశ్చాత్తాపడితేనే క్షమాపణ అనేటువంటి స్టేట్మెంట్ అది రాంగ్. మనం ప్రభు క్షమాపణ, దేవుడు క్షమాపణ ఇవ్వడం ద్వారా మనకి పశ్చాత్తాప కలుగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియుల. అలాగా దేవుని కృపను ఆధారం చేసుకుని నాతాను చెప్పినట్లుగా పాపి అయినటువంటి ఒక వ్యక్తి దావీదు దగ్గరికి వచ్చి ఎలాగ దేవుని కృపను వివరించాడు అతను. నీవు వాస్తవానికి నీవు మరణం చెందాలి, మృతి చెందాలి. నువ్వు చేసిన పాపాన్ని బట్టి నీకు మరణమే శిక్షే. కానీ దేవుని కృప ఎంత గొప్పదో తెలుసా నీ జీవితంలో? యెహోవా నువ్వు చావాల్సిన పని లేదు, యెహోవా నీ పాపాన్ని పరిహరించాడని దేవుని ప్రేమనే, దేవుని కృపను అక్కడ నాతాను దావీదుకి వివరించాడు. అలాగ మనం వివరించే వారంగా ఉండాలి. ఒక తోటి సహోదరుని పైకి లేపే విషయంలో నాతానులాగా మనం ఉండాలి. అతన్ని జడ్జి చేసే వారంగా ఉండకూడదు. నువ్వు ఇలాగ చేసావు, అలా చేసావు, ఇంత శిక్షకే నువ్వు అర్హుడు, ఇది నీకు పాపక్షమాపణ లేదు, నీకు ఎలా చేయగలిగావంత అని అతన్ని మనం మరింతగా నిరుత్సాహపరచకుండా ఇలాంటి దేవుని కృపను ఆధారం చేసుకుని అతన్ని దేవుని ప్రేమను తో అతన్ని మరలా తిరిగి పునరుద్ధరించగలిగితే, దేవుని క్షమ ఎప్పుడైతే అతడు అనుభవిస్తాడో, దేవుని కృపను అనుభవిస్తాడో, అప్పుడు అతని జీవితంలో పాప క్షమాపణ కలుగుతుంది. క్షమాపణ పొందిన తర్వాత ఎప్పుడైతే ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకుంటాడో, అప్పుడు ఆ వ్యక్తి పశ్చాత్తాపడతాడు. అలాంటి పాపం విషయమై మళ్ళీ చేయకున్నట్లుగా జాగ్రత్త పడతాడు ప్రియులారా. కాబట్టి ఈ వాక్య భాగం మనం ఇంటిలో భద్రం చేసుకుందాం. మన స్వనీతిని ఆధారం చేసుకోవద్దు, క్రీస్తు కృపను మాత్రమే ఆధారం చేసుకుని మన తోటి వ్యక్తులకు మనము చేయూతను అందిద్దాం. మనందరం కలిసి, అందరూ బలహీనమైన వ్యక్తులమే కాబట్టి మనం ఒకరు భారాలు ఒకరు భరిస్తూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, సాత్వికమైన మనసుతో మనం ఒకరినొకరు బలపరుచుకుంటూ క్రీస్తు స్వారూప్యంలోనికి ఎదగడానికి ప్రభు తన పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయం మనకు అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృపయు కనికరం గల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కొద్ది విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు కృపను అనుగ్రహించారు. వందనాలు నాయనా. విత్తబడిన ప్రతి ఒక్క వాక్యము మా ఇంటిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి కృప చూపించండి. నిజమే, మా స్వనీతిని మేమెన్నడూ ఆధారం చేసుకొనక మీ కృపయందే
మేము ఆధారపడడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తాను. నాన్న పడిపోయినటువంటి ఒక వ్యక్తికి చేయూతనిచ్చే క్రమంలో మేము స్వనీతిని ఆధారం చేసుకోకూడదని మీరు సెలవిచ్చారు. తండ్రి మేమందరము తండ్రి నాతాను వలె మరి ఎదుటి వ్యక్తులకు మరి మీ ప్రేమను గురించి, మీ కృపణ గురించి వివరించేటువంటి గొప్ప మరి స్థితిని మా అందరికీ కలుగు చేయండి. ఎలాగైతే నాతాను దావీదుతో మరి మీ కృపను వివరిస్తూ నువ్వు చావనవసరం లేదు యెహోవా నీ పాపం క్షమించగని చెప్పాడు. అలాగా మేము తోటి వ్యక్తులకు పడిపోయినటువంటి వారికి నువ్వు బాధపడాల్సిన పని లేదు, నిరుత్సాహపడాల్సిన పని లేదని వారిని ధైర్యపరిచి క్రీస్తులోనికి వారిని నడిపించడానికి కావలసిన తండ్రి కృపను మరి మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ మరి ఒకరు భారంలో ఒకరు భరించేటువంటి కృపాభాగ్యాన్ని మీరు మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.